బిర్యానీ ఆర్డర్ చెప్పి 5 గంటలైంది. ఈ ఉల్లిపాయలు, నిమ్మకాయలు మా మొహాన పడేసి మనుషులందరూ మటుమాయమైపోయారు. నైట్ లేట్ అయింది, బాగా ఆకలేస్తుందని షాక్ హౌస్ రెస్టారెంట్‌కి మెక్కుదామని వచ్చాం. మందంతా కలిసి మంది తినడానికి మాకన్నా ముందుగా వచ్చేసరికి మేము కూర్చోడానికి సీట్లు లేక మమ్మల్ని చాటున నుంచోబెట్టారు. ఆకలితో అరగంట ఎదురు చూసి ఆగలేక మాకు సీట్ ఇచ్చేస్తారా అని ఈళ్ళు అడిగితే మాకు కూడా కూర్చోడానికి చోటు చూపిచ్చారు. ఆర్డర్ చెప్పడానికి మెనూ కార్డ్ అడిగితే గ్రంథాలయం నుండి దొబ్బుకొచ్చిన గ్రంథం లాంటిది ఒక బుక్ తీసుకొచ్చి మా ముందు పడేశాడు. ఇందులో దమ్ బిర్యానీ తప్ప నాకేం తెలీదు. కొన్ని పేర్లయితే పలకడానికే కష్టంగా ఉంది. ఇవన్నీ వాళ్ళు వండేవో లేకపోతే ఇందులోనే ఉండేవో తెలీదు మరి. ఎన్ని చూసినా లాస్ట్‌కి చెప్పేది దమ్ బిర్యానీయేగా. ఆర్డర్ చెప్పిన 5 గంటలకే బిర్యానీ పళ్ళెంలో 2 గుడ్లేసుకొని తీసుకొచ్చారు. చచ్చే ఆకలితో పీగలు ఆర్తనాదాలు తీస్తుంటే ఈ అన్న మాత్రం గుడ్డుని చెంచాతో ముక్కలు చేసి స్టైల్‌గా వడ్డెత్తనాడు. ఇదో టైం బొక్క మళ్ళీ. ఇప్పటి వరకున్న ఫ్రస్ట్రేషన్ మొత్తం ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే పోయింది. టేస్ట్ విషయానికొస్తే హైదరాబాద్‌లో ఇప్పటి వరకు నేను తిన్న బెస్ట్ బిర్యానీ ఇదే. నన్నెవరో వీడియో తీయట్లేదని ఫ్రంట్ కెమెరాలో వీడియో తీసుకుంటే చిరాగ్గా ఎడం చేత్తో తిన్నట్టుంది. కానీ అది కుడి చేయేనండో. తిండి పోటీలు ముగిసాక చేయి కడుక్కోవడానికి తోలుడేంత వేడి నీళ్ళు తీసుకొచ్చి ముందు పెట్టారు. ఇంకా కూలెక్కలే వాటరు. నిమ్మ నీళ్ళల్లో చేయి పెట్టి మెల్లగా బిల్లు ఓపెన్ చేసి చూస్తే ఒళ్ళంతా వాసిపోయింది. పెట్టేవాడిదేం పోయింది? కట్టేవాడిదేగా బాధంతా. మెల్లగా బిల్లు కట్టేసి సల్లగా జారుకున్నాం. ఈ వీడియో అయిపోయినట్టే. సబ్స్క్రైబ్ చేయకపోతే నీ మీదొట్టే. ఉంటాను మరి.